దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనము ఎన్నవ రోజంటే 11వ రోజు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ప్రవేశించడానికి దేవుడు తన కృపను చూపించి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి ఉపవాస ప్రార్థనకు ఆధారంగా మరి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, నాకు కలిగిన భయములలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనకు అంశం ఏమంటే డెలివర్డ్ ఫ్రమ్ ఫియర్. హల్లెలూయా. అనగా భయము నుండి విడుదల. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది భయముతో ఉన్నారో వారందరికీ కూడా దేవుడు గొప్ప విడుదలను ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనిషి జీవితంలో మరి అతి పెద్ద శత్రువు ఏదంటే చెప్పండి, భయం అన్నది అది ఒక పెద్ద శత్రువు. ప్రైజ్ లార్డ్ కదా. ఆ యొక్క భయం అనేది పెద్ద శత్రువు కదా. ఇక భయము దేనిని బట్టి వచ్చేదిగా ఉందంటే, అపజయం వచ్చినప్పుడు భయం వచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. తర్వాత రోగం. ఏంటి? రోగం వచ్చినప్పుడు నేనేమైపోతానో, నేను బ్రతుకుతానో చనిపోతానో అన్న భయం. హల్లెలూయా. కొంతమంది జీవితంలో భవిష్యత్తును గురించిన భయం. భవిష్యత్తులో నేనేమైపోతానో, హల్లెలూయా, నేను బ్రతుకుతానో నేను లేదు, అలాగా మరణ భయము. మరి అనేకుల మూలకంగా మరి తిరస్కరణ పొందుతూ ఉన్నప్పుడు, రిజెక్షన్ చేయబడుతున్నప్పుడు మరి భయము అన్నది మనుషులను పీడించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఈ భయం వలన అనేకుల జీవితాల్లో ఏమైపోయేవాళ్ళుగా ఉన్నారంటే కృంగిపోయేవారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఈ యొక్క మరి కీర్తన మరి దావీదు మరి ఎప్పుడు రాశాడంటే మరి ఆయన భయంలో ఉన్నప్పుడు రాశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనకు ఒక కష్టం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఆయనకు కష్టం వచ్చింది. హల్లెలూయా. వచ్చినప్పుడు ఆయనకేం కలిగిందంట? భయము కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఎటువంటి కష్టం కలిగిందంటే, ఇక్కడ 34వ కీర్తన పైన మనం చదువుకుంటాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. హల్లెలూయా. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఇక్కడ ఒక భయంకరమైన కష్టం వచ్చింది. ఎవరికి? దావీదుకు. ఆ కష్టంతో పాటు ఏమొచ్చిందంట? మరి భయము మరి రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ యొక్క విషయాలను ధ్యానించడానికి సమయం లేదు మనకి. చూడండి, యొక్క మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడ్డాడంట? ఆకీషు రాజుకు
భయపడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయపడెను. 13వ వచనం, కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదికి కారణిచ్చుచు నుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చాను. హల్లెలూయా. కావున ఆకీషు రాజు కదా, ఎవరు అంటే ఆకీషు రాజు అబీమెలెకు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీరినందుకు తీసుకుని వచ్చితిరని పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని, నా సన్నిధి పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకుని వచ్చితిరేమి, వీడు నా నగరంలోనికి రాదగునా అని తన సేవకులతో అనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మొదటి సమూయేలు 21వ అధ్యాయము 12వ వచనం. మొదటి సమూయేలు 21వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే భయపడుతూ ఉన్నాడు. ఎవరికి భయపడుతున్నాడు? ఆకీషు రాజైన అబీమెలెకు ఏం చేస్తున్నాడంటే భయపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. భయపడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెర్రి చేష్టలు చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. పిచ్చోడు మాదిరి మరి వెర్రివాని వలె నటించుచు మరి పిచ్చోడ్లాగా అక్కడ ప్రవర్తిస్తూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈయనకి మరి చాలా కష్టం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇక్కడ దావీదు దేవునికి ప్రార్థన చేయకుండా, హల్లెలూయా, మరి శత్రువు మీదకి యుద్ధానికి పోదామని బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఆయన దగ్గర ఆయుధాలు ఏం లేవు, ఆయుధాలు ఏమి కూడా లేవు. అప్పుడు ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే 8వ వచనం, రాజు పని వేగరముగా జరిగింపవలని ఎరిగి నా ఖడ్గమనైనను ఆయుధములనైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకు నడుగగా, యాజకుడు ఎలాలోయలో నీవు చంపిన గొల్యాతు అని ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునో లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైనడలా తీసుకొనమనగా, దావీదు దానికి సమమైనదొకటియు లేదు నాకిమ్మనెను. హల్లెలూయా. దేనికి సమమైనది ఒకటి లేదంట? గొల్యాతు ఖడ్గమునకు సమమైనది మరి ఒకటి ఏది కూడా లేదు అని చెప్తా ఉన్నాడు కదా. గొల్యాతును చంపేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఏమన్నాడు? నాకు యొక్క యుద్ధాయుధములు నాకు వాడుక నాకు లేదు, యెహోవా నామమే నాకు వాడుక అని చెప్పిన ఇక దావీదు ఇక్కడ ఏమంటున్నాడంట, గొల్యాతు ఖడ్గం నాకుందని అక్కడ యాజకుడు చెప్తే ఈ ఖడ్గమునకు సమమైన ఖడ్గము మరొకటి లేదు అంటున్నాడు. మరొకటి లేదన్నప్పుడు ఇక్కడ దావీదు ఎవరిని గణపరుస్తున్నాడంట? గొల్యాతు ఖడ్గాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సమయంలో యొక్క దావీదు శత్రువుల చేతిలో చిక్కుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి చేతిలో చిక్కుకున్నాడంటే శత్రువుల చేతుల్లో మరి చిక్కుకున్నాడు. చిక్కుకున్నప్పుడు అక్కడ ఉంటున్న వారు అంటా ఉన్నారు, ఇతడే కదా దావీదును చంపింది, ఇతడే కదా మరి గొల్యాతును చంపింది. హల్లెలూయా. ఇతడికే కదా స్త్రీలు వచ్చి ఏమన్నారు, దావీదుకు 10,000 స్తోత్రాలు, సౌలుకు 1,000 కొద్ది స్తోత్రాలని చెప్పింది ఈయనకే కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దావీదుకి ఏమైందంట, మరి భయం వేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదుకి ఎవరు జ్ఞాపకం వచ్చారు? అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. హల్లెలూయా.
ప్రభువా, గొల్యాతును నువ్వు నా చేతికి అప్పగించావు కదా నాయన. హల్లెలూయా. గొల్యాతు ఖడ్గము నేను ఇప్పుడు ఏం చేశానో నేను ఘనపరిచాను, నన్ను క్షమించుము. హల్లెలూయా. ప్రభువా, ఈ యొక్క శత్రువు నుంచి నన్ను విడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అతనికి ఉత్తరం ఇవ్వడం జరిగింది. మరి దేవుడు ఏం చేశాడంట, అతనికి కలిగిన భయము నుంచి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకనే దావీదు ఇక్కడ రాస్తూ ఉన్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. హల్లెలూయా. దేనిలో తప్పించాడంట, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను తప్పించాడు, నన్ను విడిపించాడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కదా. ఈ వాక్యము మనకు ఏమి ధైర్యాన్ని మనకి ఇస్తుందంటే, మనము దేవుని సన్నిధిలో విచారించినప్పుడు, అనగా ప్రార్థించినప్పుడు, హల్లెలూయా, ఇంకొక భాషలో వెతికినప్పుడు, హల్లెలూయా కదా. ప్రార్థించినప్పుడు అన్నప్పుడు మరి రకరకాల వర్షన్స్లో ఎట్లా ఉందంటే, వెతకాలి. హల్లెలూయా. యెహోవాను వెతుకుట అని చెప్పేసి చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా ఎదుట విచారణ చేయడము అని చూస్తాం. హల్లెలూయా. యెహోవాకు ప్రార్థన చేయడం అని మనం చూస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెక్స్ట్, ప్రార్థించినప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడంట, ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. ఉత్తరం ఇచ్చాడు అంటే అర్థం ఏంటి, ప్రార్థనను దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఉత్తరం ఇచ్చాడంటే అర్థం ఏంటి చెప్పండి, ఆలకించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి తరువాత ఆలకించిన దేవుడు ఏం చేశాడంట, ఆలకించిన దేవుడు ఏం చేశాడు, ఆలకించిన దేవుడు ఉత్తరం ఇచ్చాడా? హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. ఓకే. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట, ఆలకించాడు. విచారించినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఉత్తరం ఇచ్చాడు లేక ఆలకించాడు. హల్లెలూయా. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసినంట, ఉత్తరం ఇచ్చాడంటే ఆలకించాడు. హల్లెలూయా. ఆలకించిన దేవుడు, ఉత్తరం ఇచ్చిన దేవుడు, హల్లెలూయా, ఏమి చేశాడంట, భయము నుంచి విడిపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కదా. ఇక వాక్యములో మనం చూస్తుంటున్నాం, మనం దేవుని యొద్ద విచారించినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకించేవాడు. హల్లెలూయా. మన ప్రార్థన ఏం చేసేవాడంటాయా అమ్మా, ఆలకించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఆలకించిన దేవుడు మనకి ఏమి ఇచ్చేవాడుగా ఉన్నాడంట, మనను విడిపించేవాడుగా ఉన్నాడు. దేని నుంచి విడిపించేవాడుగా ఉన్నాడంటే, భయములన్నిటిలో నుంచి మనలను విడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, మొట్టమొదటిది ఏమంటే, నంబర్ 1, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. హల్లెలూయా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. హల్లెలూయా. లేదా నేను యెహోవా యొద్ద ప్రార్థన చేయగా. హల్లెలూయా. నేను యెహోవాను వెతకగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుడు మరి ఏం చేసేవాడుగా ఉన్నాడంటే, మన ప్రార్థనలను ఆలకించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవునిని వెతకడము, దేవునికి ప్రార్థన చేయడం అంటే, దేవుని దగ్గర విచారించడం అంటే, మనమందరూ కూడా ఏం చేయాలంట,
మరి ఆధారపడడం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసముతో ఆయననే మనం చూడడం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో ప్రార్థించడం అంటే, విచారించడం అంటే, వెతకడం అంటే ఏమంట చెప్పండి? సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడడం, విశ్వాసముతో ఆయన వైపే మనము చూడడము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా దావీదు యొక్క జీవితంలో ఆ యొక్క శత్రువుని చేతులకి అప్పగించబడినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడ్డాడు. విశ్వాసముతో ఎవరు చూశాడంట? దేవుని వైపు చూచినవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది జీవితాల్లో మరి యొక్క భయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనుషుల సహాయాన్ని కోరుకునే వాళ్ళుగా ఉంటారు. ఎవరు సహాయము? మనుషుల సహాయాన్ని కోరుకునే వాళ్ళుగా ఉంటారు. కొన్నిసార్లు తమ జ్ఞానాన్ని మరి వారు ఆధారము చేసుకునే వాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. ఈ జ్ఞానముతో, ఈ తెలివితో నేనేం చేసుకోగలను, నేను పరిష్కారము నేను చేసుకోగలను. హల్లెలూయా. ఈ భయం నుంచి నేను విడుదల పొందగలను అని అనుకుంటారు, కానీ వారి జీవితంలో విడుదలను వారు పొందుకోలేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంట? దావీదు దేవునినే, యెహోవానే ఆయన ఆధారము చేసుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. విశ్వాసముతో ఆయననే చూచినవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మానవ సహాయము ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. ఈయన ఎక్కడ కూడా తెలివి ఉపయోగించి ఏం చేసే పరిస్థితి లేదు. కానీ మరి దేవుని మీద ఏం చేశారంటే సంపూర్ణముగా ఆధారపడిన వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ చూస్తే యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. యెర్మీయా గ్రంథం 29:13. మీరు నన్ను వెదికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, ఇక్కడ ఏం రాయబడిందంట? మీరు నన్ను వెదికిన యెడల. హల్లెలూయా. మీరు నాకు ప్రార్థన చేసిన యెడల, మీరు నా దగ్గర విచారణ చేసిన యెడల. హల్లెలూయా. ఎలాగ చేయాలంటే పూర్ణ మనస్సుతో. ఏ మనస్సుతో అమ్మా? అయ్యా, పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో మనము దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో విచారణ చేస్తే, హల్లెలూయా, మనము దేవునిని వెతికితే దేవుడు అంటున్నాడంట, మీరు నన్ను కనుగొందరు, మీరు నన్ను కనుగొందరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా మన జీవితంలో ఎవరిని కనుగొనే వాళ్ళుగా ఉండాలంట? దేవునిని మనము కనుగొనే వాళ్ళుగా మనం ఉండాలంటే మనము పూర్ణ మనస్సుతో ఏం చేయాలంట? దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము విచారణ చేయాలి. దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ఏం చేయాలంట? వెతకాలి. వెతికినప్పుడు మనం ఏం చేస్తామో ఆయనను మనము కనుగొంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా ఏమి కనుగొంటామంటే ఆయన యొద్ద నుంచి మన సమాధానాన్ని మనము తెలుసుకుంటాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా భయం వచ్చినప్పుడు మన మొట్టమొదటి ప్రతిస్పందన మరి ఏమవుతుందంట? భయం. హల్లెలూయా. కదా భయం వచ్చినప్పుడు మన మొట్టమొదటి ప్రతిస్పందన మరి భయం కలుగుతుంది. హల్లెలూయా. అయితే భయపడకుండా ఉండాలంటే మన జీవితంలో ఏం చేయాలంట? మన జీవితానికి ప్రార్థన మనకు కావాలి. మన జీవితంలో ఏం కావాలి చెప్పండి? మన జీవితంలో ప్రార్థన కావాలి. ప్రజల హల్లెలూయా.
ప్రార్థన చేస్తే, దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుని దగ్గర మరి దేవుని వెతికితే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆయన ఏం చేస్తాడంట, మనకు ధైర్యాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తుంటున్నాము, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. రెండవది ఏమంట, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అనగా ఆయన ఆలకించును. హల్లెలూయా, ఆయన నాకు ఉత్తరము ఇచ్చును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా మన దేవుడు ఆయన దూరం ఉండేవాడా, దగ్గర ఉండేవాడా? దూరం ఉండేవాడా, దగ్గర ఉండేవాడా? ఎవరికి దగ్గరగా ఉండేవాడు? ప్రైజ్ లార్డ్, ప్రార్థన చేసేవాళ్ళకి దగ్గర ఉండేవాడు. అయితే కీర్తనలు చూస్తుంటున్నాం, విరిగి నలిగిన మనస్సులకు ఆయన ఎటువంటి వాడంట? ఆసన్నుడు. హల్లెలూయా. ఆసన్నుడు అంటే సమీపముగా ఉంటున్నవాడు. విరిగి నలిగిన మనస్సులను ఆయన ఎప్పటికీ కూడా ఏం చేయడంట? అలక్ష్యము చేయుడు. వారికి ఏ విధంగా ఉంటాడంట? ఆసన్నుడు అనగా సమీపముగా ఉండేవాడు. హల్లెలూయా. సమీపముగా ఉంటున్న ఆ దేవుడు తన బిడ్డల యొక్క ప్రార్థనను ఆయన ఏం చేస్తారంట? ఆలకిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంట? ఆయన బిడ్డల యొక్క ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆయన దూరంగా ఉండేవాడు కాదు అనగా అర్థం ఏంటి? ఆయన దగ్గరగా ఉండేవాడు. ఎవరికి దగ్గరగా ఉండేవాడు? ఆయన విరిగి నలిగిన మనస్సు కలిగిన వారికి. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడంట? ఆసన్నుడు. ఆయన దగ్గర ఉండేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన యొక్క నిరీక్షణ ఏమంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడయ్యా అమ్మా? ఆలకిస్తాడు. హల్లెలూయా. కదా 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి పేతురు, ప్రభు కన్నులు ఎవరి మీద ఉందంటాయమ్మా? నీతిమంతుల మీదను. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, ప్రభు కన్నులు. ఎవరి కన్నులు చెప్పండి? ప్రభు కన్నులు. ప్రభు యొక్క దృష్టి ఎవరి మీద ఉందంట? ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు కూడా ఎవరి మీద ఉన్నాయి? ఆయన చెవులు కూడా నీతిమంతుల చేస్తున్న ప్రార్థన వైపు మరి ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా ప్రభువు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే, ఆయన బిడ్డలుగా ఉంటున్న మన యొక్క ప్రార్థనలను ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా చేయబడిన మన ప్రార్థనలను దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వినేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే మనకేంటి? మన దేవుడు మన ప్రార్థనలను వింటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకొక నిరీక్షణ ఏమంటే, నా దేవుడు నా ప్రార్థనలు ఆలకిస్తాడు. నా దేవుడు నా ప్రార్థనలు ఏం చేస్తాడంటే నా ప్రార్థనలను ఆయన వింటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ 6 సెన్సెస్ కదా మనకుండేది, 5 సెన్సెస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ 5 సెన్సెస్ అనేది ఏం చెప్తాయంటే, మన కన్నులు కానీ మన చెవులు కానీ మరి మన పంచేంద్రియాలు ఏం చెప్తాయంట, మరి నీకెవ్వరు లేరు అని చెప్పి భయపెడతాయంట. హల్లెలూయా. 6th సెన్స్, 6వ ఇంద్రియం ఏం చెప్తుందంటే, నీవు భయపడే అవసరము లేదు అంటుందంట. హల్లెలూయా. భయం ఏం చెప్తుంది? నీవు ఒంటరి వాడివి, నీవు ఒంటరి దానివి. హల్లెలూయా. కానీ విశ్వాసం ఏం చెప్తుందంట? దేవుడు నాకున్నాడు. హల్లెలూయా.
విశ్వాసం ఏం చెప్తుంది? దేవుడు నాకున్నాడు. ప్రైల హల్లెలూయా కదా. మీరు ఒంటరైన వాడు ఎంతమందితో సమానం అంట? 1000 మందితో సమానము. హల్లెలూయా. భయం చెప్తుంది నీకు ఎవరు కూడా నీకు లేరు. నీకు సహాయం చేసేవాళ్ళు నీకు ఎవరు కూడా లేరు. నిన్ను ఆదుకునే వాళ్ళు నీకు ఎవరు కూడా లేరు అని చెప్తుంది. హల్లెలూయా. నిజంగా ఎవరు కూడా ఉండరు. అయితే 6th సెన్స్ విశ్వాసం అదేం చెప్తుందంటే, మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును. నేను ఒంటరి వాడును కాదు, నేను 1000 మందిని. హల్లెలూయా. నాకు సహాయం చేసేవాడు ఎవరంటే నా దేవుడే నాకు సహాయము చేసేవాడు. హల్లెలూయా. నన్ను ఆదుకునేవాడు ఆయన అని విశ్వాసము చెప్తుంది. హల్లెలూయా. ఎప్పుడు భయం ఏం చేస్తుందంటే మనల్ని కృంగ చేస్తుంది. నీకెవరు లేరు. ప్రైజ్ లార్డ్. నీవు ప్రభువు నమ్ముకున్నావు, మీ దగ్గరికి ఎవరు వస్తారు? మీకెవరు పిల్లని ఇస్తారు? హల్లెలూయా. మీ పెళ్ళిళ్ళకి ఎవరు వస్తారు? ప్రైజ్ లార్డ్. దానివల్ల ఏం కలుగుతుందంటమ్మా? భయం. అయ్యో వాళ్ళని వదిలిపెడితే, వాళ్ళ మాట వినకపోతే మన దానికి వాళ్ళు రారేమో. హల్లెలూయా. మన పండగకు రారేమో, వాళ్ళ పండగకు మనం పోకపోతే. ఏమంటామా? మనం వాళ్ళ పండగకు పోకపోతే మన పండగకు వాళ్ళు రారేమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రకరకాల భయాలు మన జీవితంలో ఉంటాయి. అయితే మన జీవితంలో మనము దేనికి భయపడే అవసరం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం చెప్పాలి, ఎవరు వచ్చినా రాకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా కదా. మరి పాస్టర్ గారి వాళ్ళ నాన్నగారు, మరి పాస్టర్ వాళ్ళ అక్కను మా అన్నకు చేసుకున్నాం. వివాహము అంతా కూడా కుదర్చబడింది. మరి ఊరి వాళ్ళు వాళ్ళ పాస్టమ్మ వాళ్ళ పెద్దనాయనలు, చిన్నాయనలు, వాళ్ళ బంధువులు అందరు కూడా మరి భయంకరంగా ఆయనను హింసించారు. చెప్పుతో కొట్టడం జరిగింది, రకరకాలుగా బూతులు మాట్లాడడం జరిగింది. ప్రభువుని నమ్ముకున్నామని, నిన్ను ఊరి నుంచి వెలివేస్తున్నామని చెప్పేసి బండబూతులు మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. అయితే వాళ్ళ నాన్నగారు చెప్పింది ఏమంటే, మీరందరూ నన్ను వెలివేసినా నా దేవుడు నన్ను వెలివేయలేదు. హల్లెలూయా. మనుషుడు వెలివేస్తే ఎంత, దేవుడు వెలివేస్తే మనం ఏం చేయాలమ్మా? అయ్యా మనం భయపడాలి. ప్రైజ్ లార్డ్. దేవుని ఆధారం చేసుకున్న వాళ్ళు, దేవుని వాక్యముని విన్నవారు, ప్రార్థన చేస్తుంటున్న వారి జీవితంలో ఎటువంటి నిరీక్షణ ఉంటుందంటే, ఎవరు నన్ను వెలివేసినా నా దేవుడు నన్ను వెలివేసేవాడు కాదు. హల్లెలూయా. దేవుడే పగబడితే దిక్కెవడు మనిషికి. హల్లెలూయా. దేవుడే కనికరం చూపించేటప్పుడు ఈ మనిషితో ఏముంది మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. వారి ఎదుటనే దేవుడు మరి మా అంకుల్ గారిని దేవుడు ఘనపరచడం జరిగింది. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా కదా. రకరకాల భయం. ప్రైజ్ లార్డ్. ఈ భయాలన్నిటిలో కూడా మనతో కూడా ఎవరుండేవారు ఉన్నారంట? దేవుడు మనకున్నాడు. హల్లెలూయా కదా. మన ప్రార్థనకు ధైర్యం ఏమంటే మన స్వరాన్ని మన దేవుడు వింటాడు. హల్లెలూయా. మన ప్రార్థనకు ధైర్యం ఏంటి చెప్పండి? మన ప్రార్థనకు ధైర్యం ఏంటి? నా ప్రార్థనను, నా స్వరాన్ని, నా మొరను నా దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. 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 మొట్టమొదటిగా మనం చూసుకున్నాము, మన దేవుని ఏం చేయాలంట? దేవునికి ప్రార్థన చేయడం, వెతకడం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో విచారించడము మనము నేర్చుకోవాలి. రెండవదిగా మనం ఏమి తెలుసుకోవాలంటే, మనము చేసిన ప్రార్థనకు నా దేవుడు ఏం చేస్తాడో, నా స్వరాన్ని వింటాడు. హల్లెలూయా. నా స్వరాన్ని ఆలకించేవాడు, ఆయన చెవులున్నవాడు.
ఆయన చెవులు లేనివాడు కాదు. హల్లెలూయా. అదే ఆనాడు దావీదుకున్న ధైర్యం ఈరోజు మనకు కూడా ఏ ధైర్యం అంటే, నా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడన్న ధైర్యం. హల్లెలూయా. మూడవదిగా చూస్తుంటున్నా, మరి ఏముందంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించును. హల్లెలూయా. భయముల నుండి విడుదల. ఎక్కడి నుంచి విడుదల చెప్పండి? భయముల నుండి విడుదల. నా భయములన్నిటిలో నుంచి నన్ను ఆయన విడిపించేవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు వెంటాడుతూ ఉండొచ్చు. మన జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు వెంటాడుతూ ఉండొచ్చు. హల్లెలూయా. అయితే మన ప్రతికూల పరిస్థితుల్లో మనం ప్రభువుకు ప్రార్థన చేసేదాన్ని బట్టి దేవుడు మనకు ఏమిచ్చేవాడుగా ఉన్నాడంటే, ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడంటే అర్థం ఏంటి? మనలో ఉన్న భయాన్ని తొలగించేవాడు కదా. యోసేపుకి జీవితంలో చూస్తూ ఉన్నాం. మరి యోసేపు జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నాడా లేదా? అనుభవిస్తున్నాడా లేదా? అయితే అనుభవిస్తున్నప్పటికీ ఆయన జీవితంలో ఏముందంట? ప్రార్థన ఉంది. హల్లెలూయా. ఆ ప్రార్థన వలన యోసేపు జీవితంలో మరి భయం పొందుకున్నాడా, లేకపోతే ధైర్యం తెచ్చుకున్నవాడుగా ఉన్నాడా? ఆయనలో భయము ఉందా? తొలగిపోయిందా? తొలగిపోయింది కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, దానియేలు ఉన్నారు. హల్లెలూయా. వారి జీవితంలో ప్రతికూల పరిస్థితులు మరి వచ్చాయా లేదా? శ్రమలు వచ్చాయా లేదా? శ్రమలు వచ్చాయి. హల్లెలూయా. అయితే శ్రమల్లో వారు వెళ్తున్నారు కానీ అయితే వారు భయములో లేరు. హల్లెలూయా. దేవుడు వారిని ఏం చేశాడంట? భయముల నుంచి వారిని విడిపించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. నీ జీవితంలో కష్టాలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దీనిలోనే నీవు కొనసాగిస్తుండవచ్చు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, నీకు ఆయన నీ జీవితంలో ఉన్న భయాన్ని తొలగించి వేసి నీకు ధైర్యాన్ని అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. మా జీవితంలో, సేవ జీవితంలో కూడా మేము వచ్చినప్పుడు, ప్రైజ్ లార్డ్, అనేకమైన ప్రతికూల పరిస్థితులు మేము అనుభవించినప్పటికీ కూడా దేవుడు మా జీవితంలో మరి ఏం కలగజేశాడంట? ధైర్యాన్ని కలగజేసిన వాడుగా ఉంటున్నాడు. అనగా భయమును దేవుడు మా జీవితం నుంచి ఆయన తొలగించి వేసిన వాడుగా ఉన్నాడు. ధైర్యంతో దేవుడు మమ్మల్ని నడిపిస్తూ మరి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా కదా. భయపడడానికి మనము ఏ ఆత్మను పొందుకోలేదు? దాస్యపు ఆత్మను మనము పొందుకోలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం భయపడడానికి దాస్యపు ఆత్మను మనం పొందుకోలేదు కానీ, హల్లెలూయా, దత్తపుత్ర ఆత్మను మనం పొందుకున్న వాళ్ళుగా ఉన్నాం కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. మనము భయపడటకు మనము దాస్యపు ఆత్మను మనం పొందుకోలేదు కానీ మనం ఏ ఆత్మను పొందుకున్నామయ్యా అమ్మా? దత్తపుత్ర ఆత్మను, అనగా పరిశుద్ధ ఆత్మను మనం పొందుకున్న వారుగా మనం ఉంటా ఉన్నాం. హల్లెలూయా కదా. చదవండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆత్మను పొందుకున్నామమ్మా మనము? అయ్యా, దత్తపుత్రాత్మను పొందుకున్నాం, పరిశుద్ధాత్మను మనము పొందుకున్న వాళ్ళుగా మనం ఉంటున్నాము. కాబట్టి
మనలో భయం ఉందా? మనం భయపడుటకు, హల్లెలూయా, మనం దాస్యపాత్మను పొందుకోలేదు, పరిశుద్ధాత్మను మనం పొందుకున్న వాళ్ళుగాను. అందుకనే అబ్బా తండ్రి, డాడీ అని మొరపెట్టే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. డాడీ అంటే ఆయన ఏం చేస్తాడంటే, నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన ఆలకించి ఆయన మనతో మాట్లాడేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. నా కుమారుడా, నీవు భయపడవద్దు, ధైర్యంగా ఉండు అని మాట్లాడేవాడుగా ఉంటా ఉన్నాడు. మనల్ని ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అలాగే 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 2వ తిమోతి 1:7. దేవుడు మనకు ఎట్టిదంట? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. దేవుడు మనకు ఏ ఆత్మ ఇచ్చినాడు చెప్పండి? శక్తి గల ఆత్మను ఇచ్చాడు, ప్రేమ గల ఆత్మను ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అంటే అన్ని దానిని నిగ్రహించడానికి, అన్ని దానిలను జయించగలిగిన ఆత్మను దేవుడు ఇచ్చాడు. ఆశా నిగ్రహం అనే మరి ఫలాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమేమి ఇచ్చాడు చెప్పడం? మనకి శక్తి గల ఆత్మను, ప్రేమ కలిగిన ఆత్మను, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడు. కానీ ఏ ఆత్మను ఇవ్వలేదంట? పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఎందుకు పిరికితనం కలిగిన ఆత్మ మనలో లేదు? పరిశుద్ధ ఆత్మ మనలో ఉంది. హల్లెలూయా కదా. శక్తి గల ఆత్మను దేవుడు ఇచ్చాడు, ఇంకా పిరికితనం గల ఆత్మను ఎలా ఉంటుంది? అపొస్తలుల కార్యం 1:8 చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. నీ శక్తిని పొందుకున్నప్పుడు నీకు భయం ఉంటుందా? ఏముంటుంది నీకు? ధైర్యం. పిరికివాడైన పేతురు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తరువాత, హల్లెలూయా, ఆ 19 ఆ శిష్యులలో, అపొస్తలులలో అతడు లేచి పిరికివాడైన పేతురు ఏమంటున్నాడంట? దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభుని గురించి ధైర్యముగా సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. పిరికితనం కలిగిన ఆత్మ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ యొక్క పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దేని చేత అభిషేకించబడాలి, నింపబడాలి అంట? పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరూ అభిషేకించబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నీవు అభిషేకించబడ్డావని కారణం ఏమంటే నీవు అన్య భాషలు మాట్లాడడమే. హల్లెలూయా. ఓ రబాకుతు రింగరాల సకా తారాబా బాబా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువుని అడగాలి, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నాకు ఇచ్చావు, కానీ నీ పరిశుద్ధాత్మ నింపుదల నాకు దయచేయమని ప్రభువుని అడిగితే, మనలో పిరికితనం గల ఆత్మ ఉంటే పిరికితనం గల ఆత్మను దేవుడు తీసివేసి నీకు ధైర్యం కలిగిన ఆత్మను, శక్తి కలిగిన ఆత్మను, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు అనుగ్రహించి నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు చుట్టుపట్ల శత్రువులు ఉన్నప్పటికీ, దావీదు చుట్టుపట్ల ఎవరున్నారంట? శత్రువులు ఉన్నప్పటికీ దావీదుకు ఎటువంటి ఆత్మను కలిగినాడంటే ధైర్యము కలిగిన ఆత్మను కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. భయము లేని వాడుగా ఉంటా ఉన్నాడు, నెమ్మదిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అబ్షాలోముతో మరి ఒక దైవజనుడు అంటాడు, నీ తండ్రి అయిన దావీదు ఎటువంటి వాడు తెలుసా? సింహపు గుండెను కలిగిన సింహము లాంటి వాడు అంటాడు. హల్లెలూయా. ఎటువంటి వాడంట? సింహపు గుండెను కలిగిన సింహము లాంటి వాడు మీ తండ్రి అయిన దావీదు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు జీవితంలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా.
అందుకనే దావీదు జీవితంలో అంట శత్రువులు చుట్టూ ఉన్నా కూడా తన జీవితంలో ఏముందంట? నెమ్మది ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ధైర్యం అనేది మరి పరిస్థితులను చూచినప్పుడు మనకు ఏం కలుగుతుందంట? భయం కలిగే సందర్భాలలో దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు ధైర్యాన్ని ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మన జీవితంలో మన మనస్సుకు మన హృదయానికి కూడా ఏం కావాలంట? ధైర్యం కావాలి. ప్రజలు హల్లెలూయా. దేవుడు ఆయన మరి బహిరంగంగా ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. అంతరంగంలో మనస్సులో కూడా దేవుడు మనకేమిస్తాడంట? మనకు ధైర్యమునిచ్చి నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా దావీదు యొక్క జీవితంలో మనం చూస్తుంటున్నాము, మరి ఆయనను విడిపించిన దేవుడు. హల్లెలూయా, ఆయన ప్రార్థనను వినిన దేవుడు. హల్లెలూయా, ఆయన నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడంటే ఆయన నిన్ను నన్ను కూడా విడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని నుంచి విడిపించేవాడుగా ఉన్నాడంటే భయము నుండి విడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మనం గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు ఏమంటే, మొట్టమొదటిగా ప్రార్థించాలి, రెండవదిగా ఆయన ఆలకిస్తున్నాడని మనము నమ్మాలి, మూడవదిగా ఆయన మమ్మల్ని విడిపిస్తాడని విశ్వాసముతో మనము నమ్మాలి. హల్లెలూయా కదా. ఏమంటే మనం ఏం గుర్తుంచుకోవాలంట? నా ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. మొట్టమొదటిగా ప్రార్థన, రెండవది ఆలకిస్తాడు, మూడవది విడిపిస్తాడు అన్నది మన జీవితంలో గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా కదా. మీరు ఎదుర్కొంటున్న మరి ఏ భయమైనా, అది కుటుంబ భయమైనా, అనారోగ్య భయమైనా, భవిష్యత్తును గురించిన భయమైనా, ఆర్థిక సమస్యలను గురించిన భయమైనా, హల్లెలూయా మనం నమ్మాలి, నా దేవుడు నా ప్రార్థన వింటాడు. హల్లెలూయా, ఆయనను ఈ సమస్యలన్నిటిలో నుంచి ఏం చేస్తాడు? నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలో వంచి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా భయాలన్నీ నీ ముందు ఉంచుతున్నామని చెప్దాం. ప్రభువా, నా భయాలను నీ ముందు ఉంచుతున్నామయ్యా. ప్రతి తుఫానులో నిన్నే మొదట, ప్రతి సమస్యలలో నిన్నే మొదట హల్లెలూయా ప్రార్థించేవాళ్ళుగా మమ్మల్ని చేయనాయన. నిన్నే ఆధారము చేసుకున్న వాళ్ళుగా మమ్మల్ని చేయి ప్రభువా అని అడుగుదాం. ఎందుకంటే మనకు కలిగిన సమస్యలలో, భయాలలో, శ్రమలలో మనం దేవునికి ప్రార్థించే బదులుగా, ఆయన దగ్గర విచారించే బదులుగా మన సొంత ప్రయత్నాలు చేసేవాళ్ళుగా ఉంటాం. ఆ విధముగా లేకుండా ప్రభువా నీ దగ్గర విచారించాలి, నీకే ప్రార్థించాలయ్యా. హల్లెలూయా. మా యొక్క ప్రార్థనను ఆలకించువాడా, నీకే స్తోత్రాలయ్యా. మాకు ఈరోజు ధైర్యమును, శాంతిని ఇస్తావని మేము నమ్ముతున్నామయ్యా. మా భయములన్నింటిలో నుంచి ఈరోజు మీరు మమ్మల్ని విడిపించినందులకై నీకే స్తోత్రమని ప్రభువు చెప్దాం. హల్లెలూయా లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మా భయముల నుండి మమ్మల్ని విడిపించిన నా దేవా నీకే స్తోత్రమయ్యా. మా భయముల నుండి మమ్మల్ని విడిపించిన దేవా నీకే స్తోత్రాలు. ప్రభువా, మాకు ఒక నిరీక్షణ ఇచ్చావయ్యా. ఈరోజు
మాకు ఈరోజు ఒక ధైర్యాన్ని నీవు ఇచ్చావు ప్రభువా. దావీదు జీవితంలో దావీదు చేసిన ప్రార్థన ఆలకించావు. దావీదుకు తండ్రి ఉత్తరం ఇచ్చావు. దావీదుకు నాయన భయములన్నిటిలో నుంచి విడిపించావు. ఈరోజు నాయన నీవు నా ప్రార్థనను వింటున్నావు ప్రభువా. నా ప్రార్థనకు నీవు జవాబు ఇస్తావని నమ్ముతున్నాం. మా భయములన్నిటిలో నుంచి మమ్మల్ని కూడా ఈరోజు విడిపించావయ్యా. హల్లెలూయా లార్డ్, హల్లెలూయా. కుటుంబాన్ని గురించిన భయం నుంచి నన్ను విడిపించావయ్యా. భవిష్యత్తును గురించిన భయం నుంచి నన్ను విడిపించావు ప్రభువా. రోగం అనే భయం నుంచి నన్ను విడిపించావు ప్రభువా. ఆర్థిక సమస్యలనే భయం నుంచి నీవు నన్ను విడిపించావు నాయనా. ప్రభువా నీకే స్తోత్రము చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా లార్డ్, హల్లెలూయా. ప్రభువా నాయన నీకే స్తోత్రాలు. ఈరోజు తండ్రి ప్రభువా, ఈ వాక్యము ద్వారా నాతో మాతో చేరవచ్చిన ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి ఈ ఉపవాస ప్రార్థనలో నాయనా మీరిచ్చిన గొప్ప విడుదలను బట్టి నేను స్తుతిస్తున్నాను. గొప్ప స్వస్థతను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప జయమును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభు. గొప్ప సమాధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు. గొప్ప శాంతిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకొని తలలు